ఏంటి పవన్ నాయుడు మత్స్యకారుల గురించి ప్రేమ వలకపోస్తారా? పాలేరు నానే, నీలాగా ప్రజల్ని నట్టేట్లో ముంచేవాడిని కాదు, వాళ్ళ కష్టాలను గట్టెక్కించేవాడిని, గుర్తు పెట్టుకో. ఇప్పుడు మచిలీపట్నం సముద్రం ఒడ్డున ఉన్నాండి నేను. సముద్రమే లేని హైదరాబాద్ లో మొన్నటి వరకు ఉండొచ్చినోడివి నువ్వు. అసలు మత్స్యకారుల గురించి నీకేం తెలుసు? తొరిపళ్ళు, మనం ఎక్కడ ఉన్నామా అన్నది కాదు, ప్రజల కష్టాలని అర్థం చేసుకున్నామా లేదా అన్నదే పాయింట్. అంటే నువ్వు అక్కడవే అర్థం చేసుకుంటావా? మాకు అర్థం కాదా? మేము ప్రజల కష్టాన్ని అర్థం చేసుకోవాలని ఎదవలమా? మామూలు ఎదవలు కాదు, మీరు ఎదవన్నారు ఎదవలు. బందర్ పోర్టు పక్కనుంటూ దొడ్డు బియ్యాన్ని విదేశాలకు సప్లై చేసిన స్మగ్లర్వి నువ్వు. నువ్వా కష్టాల గురించి పేదవాళ్ళ గురించి మాట్లాడేది? ఇదిగో ఎప్పుడో ఏదో దొడ్డు బియ్యం దేశం దాటిచ్చేసానని చెప్పి ఇక అదే కొట్టుడు కొడితే అట్ట? నీ బండారం మొత్తాన్ని బయటికి తీసింది నేను. నీ గురించి, నీ బూత్ బ్యాచ్ గురించి, నీ చీకట్లో కన్ను కొట్టే రాజకీయాల గురించి నాకు మొత్తం తెలుసు. అబ్బో దిగొచ్చాడండి మనగాడు. పిఠాపురంలో ఏదో న్యాయం చేసేస్తా, ఉప్పాడ వాళ్ళు కట్టిస్తా, పారిశ్రామిక వ్యర్థాలు నీళ్ళల్లో కలవకుండా చేస్తా అంటే ఏదేదో మాట్లాడుతున్నావు. అవన్నీ జరిగే పనులేనా? మీ హయాంలో మంచి చేయడం చేతగాక మీకు అందిన కాడికి దోచుకునే పనులు చేసి ఎలక్షన్ లో చావు దెబ్బ తిని చతికిలు పడిన వాళ్ళు మీరు. మేమేం చేస్తామో మాకు తెలుసు, మూసుకుని కూర్చోండి. ఏదో 3 నెలల్లో పొడి చేస్తాను అని చెప్తున్నావు, ఎంతవరకు పీకుతావో నేను చూస్తా. ఇదిగో బందర్ నాయుడు, నీ జన్మంతా చూస్తూనే ఉండు, మేం ప్రజలకి మంచి చేస్తూనే ఉంటాం. మా దారికి అడ్డొస్తే తాట తీసేస్తాం ఒక్కొక్కరిది. మేము చేతులకు గాజులు దొడుక్కుని కూర్చున్నాం, మరి నువ్వు తాట తీస్తుంటే తీయించుకోవడానికి. అవును, ఆ పరిశ్రమలు అవన్నీ వైసీపీ వాళ్ళవే అని వాటి గురించి కూడా చూస్తానంటున్నావు. పరిశ్రమలు అనేవి దేశానికి అవసరం, అవి ఏ పార్టీ వాళ్ళవైనా సరే అందులో నుంచి వచ్చే వ్యర్థాలు ప్రకృతికి నష్టం కలగకూడదు, వాళ్లతో మాట్లాడి వాటికి పరిష్కారం చూపించాలి అని చెప్పాను. నీ చెవులు సరిగ్గా పని చేయట్లేదేమో, చెవులో గుబులు ఉందేమో తీసుకో. నావి పాము చెవుల్లే, మాకు అన్ని తెలుసులే గానీ ఇదిగో ఈ బిల్డప్లు ఇవన్నీ వద్దమ్మా. నువ్వేమైనా భగత్ సింగ్ అనుకుంటున్నావా లేకపోతే సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నావా దేశాన్ని ఉద్ధరించడానికి? చెప్తున్నా, నీలాంటి సన్నాసులకు బుద్ధి చెప్పడానికి భగత్ సింగ్లు, బోసులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. నువ్వు అవునన్నా కాదన్నా ఎగతాళి చేసినా ఏదైనా సరే ఇది మాత్రం పచ్చి నిజం, పచ్చి నిజం. ఇవన్నీ కాదులే గానీ నా మాట విని, ఓజీ సూపర్ హిట్ అయింది కదా, చక్కగా సినిమాలు చేసుకో, బోల్డ్ అంత ఇమేజ్ నీకుంది. ఎందుకు ఈ ఎదవ రాజకీయాలు ఎందుకు నీకు? మీలాంటి దుష్ట రాజకీయ నాయకులు, నీచ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం నాలాంటి వాడు మీకు ఎదురు వస్తూనే ఉంటాడు. మాకు నీలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసులేవయ్యా పవన్ నాయుడు. ఇప్పుడు ఏదో ఆ బాబు అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదుగా, మళ్ళీ మా వైపు కూడా టర్ను తిరగొచ్చు. ఒకరి అండ ఉన్నా లేకపోయినా నేను వెళ్లే దారిలో వెళ్తూనే ఉంటా, ప్రజలకి చేయాల్సిన మంచి చేస్తూనే ఉంటా. నా దారికి ఎవరు అడ్డొచ్చినా తొక్కి పెట్టి పాతాళంలోకి పడేస్తా, అది ఎవరైనా సరే. వచ్చిన కొత్తలో ఏదో అనుకున్నా నిన్ను చూసి, కానీ రాజకీయాల్లో రాను రాను బాగానే రాడి చేయలేవు, మాటలు బాగానే నేర్చావు. పొలిటికల్ సబ్జెక్ట్ కూడా రోజు రోజుకి బాగానే ఇంప్రూవ్ అవుతుంది. అముక్కు నువ్వు నాకు చెప్పలేటే, నేనేం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. నా గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రజలకి మీరు ఎలా దగ్గర అవ్వాలో అది చించుకోండి, అది చించండి. మాకు ప్రజలతో పని లేదయ్యా పవన్ నాయుడు. మా టార్గెట్ నువ్వు బాబు, మీ ఇద్దరికి చెక్ పెడితే ఆటోమేటిక్ గా ప్రజలు మా వైపుకి వచ్చేసినట్లే. ఈ రాజకీయాలు మీరు చేయండి, మా రాజకీయాలు మేము చేస్తాం. మీ దొంగ రాజకీయాలు ఒకప్పుడు నడిచేవి. సోషల్ మీడియా సరిగ్గా లేని కాలంలో మీరు ఎన్ని వేషాలు వేసినా నడిచినాయి. ఇప్పుడు అలా కాదే, సోషల్ మీడియాలో తప్పు కనిపిస్తే ఏకి పారేస్తున్నారు. పబ్లిక్ చాలా స్పీడ్ గా ఉన్నారు, పాలేరు స్పీడ్ గా ఉన్నారు. సర్లేవయ్యా, ఇప్పుడు మీ టైం నడుస్తుంది, మా టైం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఎంత తొక్కినా మా జలగన్న అంతకంతా లేస్తానే ఉంటాడు, అది మాత్రం పక్కా. బందర్ నానే, ఒకప్పుడు మీ సంగతి నేను చూసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ప్రజలే మీ సంగతి చూస్తున్నారు. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసా? నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారా ఏంటి? ఒక్కలో సీఎం పదవి నాకు ముఖ్యం కాదు, నాకు అలాంటి కోరికలు కూడా లేవు. ప్రజలు కోరుకునేది మీ సైకో బ్యాచ్ మొత్తం ఈ రాష్ట్రం ఖాళీ చెయ్యాలి అని. అలా ఎలా కుదురుతుంది? మేమెందుకు ఖాళీ చేస్తాం? ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఈ మురికి వ్యర్థాల ప్రక్షాళన, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నీట్నెస్ లో భాగంగా రాజకీయ ప్రక్షాళన కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మీ అందరి బూత్ బ్యాచ్ ని బయటికి రాకుండా ఒక్కొక్కరిని బొక్కలో వేయడమా, లేదా ఈ దేశం దాటిచ్చి మిమ్మల్ని పారిపోయేలా చేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. కాస్కో కబడ్డర్ అమ్మ దీనమ్మ నారింజ బత్తాయో.